ప్రైవేటు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ ప్రవేశపెడతాము అంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఇది పాయింట్ నెంబర్ 1. లోకల్లో ఉండే వాళ్ళకే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఇచ్చి తీరాలి. ప్రైవేట్ ఉద్యోగాలలో నాన్ లోకల్ వాళ్ళని తీసుకోకూడదు. ఇది పాయింట్ నెంబర్ 2. ఎలా ఉన్నాయండి ఈ పాయింట్స్? దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఆలోచించే విధానము ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ 2 పాయింట్స్ ఒక చిన్న ఉదాహరణ లాంటిది. కర్ణాటక ముఖ్యమంత్రి సీఎం సిద్ధరామయ్య ఒక ట్వీట్ పెట్టాడు. కర్ణాటకలో ఒక బిల్లు తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారండి. ఇంతకుముందు నేను 2 పాయింట్స్ చెప్పానే. కర్ణాటకలోని ప్రైవేటు సంస్థలలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్న నిర్ణయం తీసుకుంటూ వాళ్ళు ఒక బిల్లు తయారు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఫుల్గా అండి రచ్చ అయింది దీని మీద. ఆ దెబ్బకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఓ పక్క అండి పారిశ్రామిక వర్గాలు, దిగ్గజ టెక్ సంస్థలు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు, విప్రో లాంటి సంస్థలు, సిటిఎస్ లాంటి సంస్థలు, ఇంకా పెద్ద పెద్ద సంస్థలు అండి. బెంగళూరులో ఎన్ని పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి ఒకసారి ఆలోచించండి. ప్రైవేట్ సంస్థలు, ఈవెన్ విదేశాలకు సంబంధించిన సంస్థలు కూడా చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి. గూగుల్ లాంటి సంస్థలు ఉంటాయి. ఇక చాలా సంస్థలు. మీరు అట వైట్ ఫీల్డ్ సైడ్ వెళ్ళినా కానీ, బెంగళూరులో లేదా బనేర్గట్ట సైడ్ వెళ్ళినా కానీ, ఇంకా చాలా చోట్ల అండి ఎన్ని సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, దిగ్గజ సంస్థలు చాలా ఉన్నాయి, టెక్ సంస్థలు. సో వాటన్నింటి నుంచి భారీ వ్యతిరేకత వచ్చింది. ఏమయ్యా నువ్వు స్థానికులకే అంటే కర్ణాటకలో ఉన్నటువంటి స్థానికులకే ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు ఇవ్వాలి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు అని చెప్పి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి, భారీ వ్యతిరేకత ఎదురవడంతో ఆ బిల్లును తాత్కాలికంగా అయితే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేసింది. ప్రైవేటు సంస్థలలో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తూ క్యాబినెట్లో చేసినటువంటి తీర్మానాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని చెప్పి సీఎం సిద్ధరామయ్య మొత్తానికి బుధవారం రాత్రి ప్రకటించడమే కాకుండా ఈ అంశం మీద తీవ్ర వివాదాలు తలెత్తడంతో బిల్లును వాయిదా వేస్తున్నామని రాత్రి నిన్న ట్విట్టర్లో పోస్ట్ చేశారండి ఆయన. ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ పరిశ్రమల్లో రిజర్వేషన్ల అంశానికి సంబంధించి క్యాబినెట్ తీసుకున్నటువంటి ఆ తీర్మానం, ఆ నిర్ణయాన్ని అంటే ఆల్రెడీ తీసేసుకుంది కర్ణాటక క్యాబినెట్. ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాను అని చెప్పి ప్రకటించాడు. రద్దు చేసుకుంటున్నాము నిర్ణయాన్ని అని కాదు, వాయిదా వేసేస్తున్నాము. అంటే ఎప్పటి వరకు వాయిదా? ఇండెఫినెటా? నిరవధికంగా వాయిదానా? అంటే తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాను అన్నాడు. అంటే ఎప్పుడో ఒకప్పుడు ఈ పెనుభూతం వచ్చి నెత్తి మీద పడబోతోంది అని చెప్పకనే చెప్తున్నాడు కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. అంటే ఆలోచన విధానాలు ఎంత భయంకరంగా ఉంటాయనేది నేను మీకు జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. వీళ్ళవి రానున్న మంత్రివర్గంలో సుదీర్ఘ సమావేశము ఇవన్నీ జరిపి చర్చలు చేసి ఆ తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తాము అని చెప్పారు. ఏం చేస్తారు? నిర్ణయం ఆల్రెడీ నిర్ణయము సంస్థలు అవన్నీ గగ్గోలు పెట్టేసరికి దెబ్బకు వెనక్కి వెళ్లాల్సిందే. ఇప్పుడు ఆయన ఏం చేయబోయాడంటే అండి సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాలలో 75% స్థానికులకే ఇవ్వాలి అని, మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 50% దాకా స్థానికులకు ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర క్యాబినెట్ మొన్న సోమవారం తీర్మానం చేసుకున్నారు. సో ఈ గురువారం నుంచి జరగబోతున్నాయి అంటే ఈ రోజు నుంచి జరగబోతున్నాయి శాసనసభ సమావేశాలు కర్ణాటకలో. ఆ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలి అని చెప్పి భావించారు. ఎంత తీవ్రమైనటువంటి నిర్ణయం ఆలోచించండి. ఈ నిర్ణయం మీద పారిశ్రామిక నిపుణుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పరిశ్రమల్లో సి-డి గ్రూప్ ఉద్యోగాలు 100% కన్నడికులకే తప్పనిసరి చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అని చెప్పి పోస్ట్ చేశాడు ఈయన. కాసేపటికి ఆ పోస్ట్ డిలీట్ చేశాడు. అంటే 100% అంటే లెవెల్ సి, లెవెల్ డి ఉద్యోగాలలో 100% కన్నడిగులకే ఇచ్చి తీరాలి, అట్లా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం. ఇటువంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తోంది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. కన్నడిగులు ఉద్యోగాలకు దూరం కాకుండా ఉండాలన్నది ప్రభుత్వ ఆశయము. తమది కన్నడ అనుకూల పాలన అని చెప్పి పోస్ట్ చేశారు. కన్నడిగుల సంక్షేమానికి ప్రాధాన్యం అని చెప్పి ఎక్స్లో అంటే ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆ తర్వాత దాన్ని తొలగించాడు. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఎన్నో ప్రైవేట్ సంస్థలు ఉన్నాయండి. ప్రభుత్వ సంస్థల్ని కాసేపు పక్కన పెట్టండి. ప్రభుత్వ సంస్థలలో కులపరమైనటువంటి రిజర్వేషన్ ఉంటుంది, మనకు తెలుసు కదా, పక్కన పెట్టేసేయండి. అదో పెద్ద సపరేట్ సబ్జెక్ట్ అది. ప్రైవేట్ కంపెనీలలో రకరకాల రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి అని, అందులోనూ లోకల్లో ఉండే వాళ్లకు గ్రూప్ సి లేదా గ్రేడ్ సి, గ్రేడ్ డి ఆ కింది లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, లోకల్ వాళ్ళకి 100% ఉద్యోగాలు, అలాగే మేనేజ్మెంట్లోనేమో 50%, అలాగే ప్రైవేట్ ఉద్యోగాలన్నింటిలో కూడా 75% స్థానికులకు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఎంత దారుణంగా ఉంటుంది. అంటే టెక్నికల్ ఎక్స్పర్టీజ్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు వచ్చి పనిచేసే విధంగా ఉండాలండి ప్రైవేట్ కంపెనీస్లో. ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక మల్టీ
కల్చరల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. మనం కనుక గమనిస్తే అటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ అటు కనుక వెళ్ళి చూస్తే వెస్ట్ బెంగాల్ వాళ్ళు వచ్చి పనిచేస్తుంటారు, కలకత్తా నుంచి, ముంబై నుంచి వచ్చి పనిచేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ మన తెలుగు వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, అలాగే ఢిల్లీ నుంచి వచ్చి పనిచేస్తూ ఉంటారు, బెంగళూరు నుంచి వచ్చి పనిచేస్తుంటారు. అన్ని రకాల ప్రజలు అక్కడ వచ్చి పనిచేస్తూ ఉంటారండి. అన్ని రకాల అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు మేనేజ్మెంట్ దాంట్లో పనిచేస్తుంటారు, రకరకాల లెవెల్స్లో పనిచేస్తుంటారు. టెక్నికల్ ఎక్స్పర్టీజ్ ఎక్కడుంది, ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ ప్రాజెక్ట్ ఉంటుంది, ఆఫ్ షోర్ ఆన్ షోర్ మోడల్లో పనిచేస్తూ ఉంటాయి. జనరల్గా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాకుండా కూడా మిగతా ప్రైవేట్ ఉద్యోగాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, అలాగే ప్రైవేట్ సంబంధించిన రకరకాల వస్తువుల ఉత్పత్తులు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి ఎన్నో. హైదరాబాద్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సేమ్ అలాగే బెంగళూరులో కూడా ఉంటాయి కదా, సేమ్ అలాగే ముంబైలో కూడా ఉంటాయి కదా, సేమ్ అలాగే ఢిల్లీలో ఉంటాయి కదా, కలకత్తాలో ఉంటాయి కదా, అవునా కదా? సో ఎక్కడ వాళ్ళు అక్కడ, ఇక ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాం, మిగతా వాళ్ళు ఎవరికి ఇక ఉద్యోగాలు లేవు అని చెప్పి మొదలెట్టారనుకోండి, ఏమవుతుందో తెలుసా? భారతదేశము అంతా నా దేశము అన్నటువంటి ఫీలింగ్ క్రమక్రమంగా పోయి మెల్లిగా ఈ ప్రాంతీయవాదాల పిచ్చి తారాస్థాయికి చేరుతుంది. ప్రాంతీయవాదాల పిచ్చి ఏ స్థాయి దాకా అంటే పై స్థాయి దాకా వెళితే ఇప్పుడు రాష్ట్రం దగ్గర ఆగుతారు. నాకు రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం దగ్గర ఆగుతారు కొంతమంది. కానీ ఆ తర్వాత లెవెల్కి ఎక్కడ వెళ్తుందో తెలుసా? పంజాబే చాలా పెద్ద ఉదాహరణ. ఇంకా వేరే నార్త్ ఈస్ట్ లోపల లేపి పెడుతున్నారు మెల్లిమెల్లిగా రకరకాల ఉద్యమాలు. భారతదేశం నుంచి ఒక్కొక్క ముక్క విడదీయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ఉద్యమాలండి ఆ నార్త్ ఈస్ట్ లో అయితే, అసలు రచ్చ తుపాకులు, గోల ఎట్లయినా సరే విడగొట్టాలి అని. ఎలాగో భారతదేశం నుంచి రకరకాల రాష్ట్రాలను విడగొట్టాలని విదేశీ శక్తులు పనిచేస్తుంటాయి, అవన్నీ కూడా చేతులు పెడతాయి. ఇప్పటికీ తమిళనాడులో ఉన్నటువంటి కొంతమంది పిచ్చి కూతలు కూస్తూ ఉంటారు. ఆఖరకు డిఎంకేలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని పిచ్చి కూతలు కూస్తే సాక్షాత్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు లోక్సభలో మాట్లాడి ఆ డిఎంకే వాళ్ళు మాట్లాడిన మాటల్ని బయట పెట్టారు. కొంతమంది అసలు తమిళియన్స్ బయట మాట్లాడుతున్నప్పుడు కూడా నేను విని ఆశ్చర్యపోయేవాడిని. ఇంకా కంట్రోల్ చేయాల్సి వచ్చేది, పిచ్చవాగుడు వాగకండి అని. ఏంటో తెలుసా? తమిళనాడులో మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా, పారే నదులు ఉన్నాయి, పండే పంట పొలాలు ఉన్నాయి, మనకు సపరేట్ భాష ఉంది, కల్చర్ ఉంది, మంచి భూభాగం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మన మీదేంది ఈ ఉత్తరాది పెత్తనం, మన మీదేంది ఈ హిందీ పెత్తనం అని చెప్పి మొదలెట్టారు. అక్కడి నుంచి నెక్స్ట్ మనమే ఒక ప్రత్యేకమైన దేశంగా ఉండగలిగేంతటి సామర్థ్యం మనకుంది, మన తమిళనాడుకు, వీళ్ళతో మనకేంది అని చెప్పి విషపు భావజాలం మాట్లాడడం మొదలు పెట్టారు. కొంతమంది ఫ్యాక్ అయిపోయేవాడిని నేను. కంట్రోల్ చేయాల్సి వచ్చేది, కొన్నిసార్లు తిట్టాల్సి వచ్చేది, ఇక రకరకాలుగా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కన్నడలో ఉన్నటువంటి వాళ్లకు నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైనా క్రియేట్ చేయగలిగితే క్రియేట్ చేయి, ఓకే. రిక్వెస్ట్ చేయి. ఇప్పుడు పెద్ద కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకు రిక్వెస్ట్ చేయి, సార్ కొంచెం ఒక పర్సెంటేజ్ పెంచండి సార్, కొంచెం కన్నడలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఆ నిరుద్యోగులకు కొంచెం ఎక్కువ ఉద్యోగాలు కేటాయించేలాగా కొంచెం ఒక 5% అన్న పెంచండి సార్, 3% అన్న పెంచండి సార్. ఇట్లా నువ్వు కావాలంటే ఒక రిక్వెస్ట్ చేయొచ్చు. లేకపోతే ఏం చేయొచ్చో తెలుసా? ఒక 5% కన్నడిగులకు ఇవ్వండి సార్, నిరుద్యోగ సమస్య ఇంత తగ్గింది అని అంటే మేము మీకు ఎలక్ట్రిసిటీలో ఇంత డిస్కౌంట్ ఇస్తాము, దీంట్లో ఇంత డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పి మాట్లాడారనుకోండి ప్రైవేట్ కంపెనీలతో. డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడైతే ప్లేస్ చేయగలరో, అంటే టూ మచ్ టెక్నికల్ ఎక్స్పర్టీజ్ లేనటువంటి ఉద్యోగాలు కొన్ని ఉంటాయి, అటువంటి దగ్గర డెఫినెట్గా ఇస్తారు. ఆబ్వియస్గా టెక్నికల్ ఎక్స్పర్టీజ్ ఉన్న దగ్గర కన్నడ వాళ్ళు అందరూ పోటీ పడతారు, డెఫినెట్గా పోటీ పడతారు. ఎంతోమంది కన్నడిగులు పనిచేస్తున్నారు, పెద్ద ఐటీ కంపెనీస్లో పనిచేస్తారు, మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్నారు, ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. ఇంకా స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి, అరవింద్ కాటన్కి సంబంధించిన మిల్స్, పెద్ద మిల్స్ ఉన్నాయండి. ఇప్పుడు మైసూర్ శాండల్కు సంబంధించినటువంటి సోప్, ఆ ఉత్పత్తులు అవన్నీ పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కొనేమో అందులో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, కొంత గవర్నమెంట్ ప్రైవేట్ కాదు అన్నట్టుగా ఒక టైప్ ఆఫ్ ఎయిడెడ్ జాబ్స్ లాంటివి ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. నువ్వు ఎక్కడెక్కడ ఫిల్ చేయగలవు అక్కడ ఫిల్ చేయగాని ఏందే ఇది. మళ్ళీ అదేంది, చట్టం చేసి నెత్తి మీద రుద్దబోతున్నాడు. చట్టం చేసి తర్వాత ఏమవుతుందో తెలుసా, ఒకసారి నువ్వు దాన్ని ఎన్ఫోర్స్ చేసే ప్రయత్నం చేస్తావు, కంపెనీస్ ఏం చేస్తాయి, మెల్లిమెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి, దన వెళ్ళిపోతాయి. నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళని నేను రిక్రూట్ చేసుకుంటాను రా బాబు. భారతదేశంలో ఎక్కడెక్కడ బెస్ట్ కాలేజెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో నా ఇష్టం. నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చి రిక్రూట్ చేసుకుని బెంగళూరుకి తీసుకెళ్తాను, పనిచేయగలిగే సామర్థ్యం ఉన్నవాడిని, నువ్వేవాడు నాకు చెప్పడానికి అని చెప్పి డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది ప్రైవేట్ కంపెనీస్ నుంచి. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా, ఈ బిల్లు కనుక పెట్టారనుకోండి, కన్నడిగులకి ఇక్కడ 100% ఇవ్వాలి. నెక్స్ట్ బాంబేలో అక్కడ వాళ్ళు లేచి కూర్చుంటారు, మహారాష్ట్రలో వెళ్ళండి, అక్కడ మీ కర్ణాటకలో మీకు జాబ్స్ ఇస్తూ ఉన్నారు, మీ బెంగళూరులో మీరు ఇక్కడ ఎందుకు వచ్చి పని చేస్తున్నారు
అని చెప్పి మెల్లిగా ఏం చేస్తారు, అరే ఎవడన్నా కర్ణాటక నుంచి వస్తే ముంబైలో ఉద్యోగాల్లోకి తీసుకోకండి రా, వాళ్ళకి అక్కడ లోకల్లో వాళ్ళకి 100% ఉద్యోగాలు ఇస్తున్నారంట, వాళ్ళకే ఇవ్వాలని చెప్పి రూల్ పెట్టారు, మనం తీసుకోవద్దు అని చెప్పి చెప్తారు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా రిక్రూట్మెంట్స్ అవన్నీ జరుగుతుంటాయి కదా. బెంగళూరులో చదువుకొచ్చారు, కన్నడ అని కనిపించగానే కర్ణాటక ఆ సర్టిఫికెట్స్ చూడంగానే అరే వీళ్ళ కర్ణాటకలో జాబ్స్ ఇస్తున్నారు కదా, మళ్ళీ ఇక్కడ వచ్చి ఎందుకు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో, హైదరాబాద్ లో చల్ హట్ అని చెప్పి హైదరాబాద్ లో కూడా ప్రైవేట్ కంపెనీస్ మెల్లిగా ఉద్యోగాల్లోకి తీసుకోవడం మానేస్తాయి. సో ఫైనల్ గా కన్నడ వాళ్లకు భారతదేశంలో ఎక్కడా ఉద్యోగాలు దొరకనటువంటి పరిస్థితి వస్తుంది. ఎక్కడికి పోయినా కానీ ఏమంటారు తెలుసా, వెళ్ళండి మీ కర్ణాటకకి, మీ దగ్గరే ఉద్యోగాలు ఇస్తున్నారు కదా ప్రైవేట్ కంపెనీలలో, మీకు కన్నడికులకు రిజర్వేషన్ ఇచ్చేశారు కదా ప్రైవేట్ కంపెనీలలో కూడా, మళ్ళీ మీకేం పని పాటలేదా, ఇక్కడికి వచ్చి మా మీద పడుతున్నారేంటి అని దాదాపు ప్రతి రాష్ట్రంలో కూడా ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు కన్నడిగులను వెనక్కి తరిమేసే ప్రయత్నం చేస్తాయి. రిక్రూట్మెంట్లోనే వీళ్ళని తీసుకోవద్దు అని చెప్పి మేనేజ్మెంట్ లెవెల్లో హై లెవెల్లో డిసిషన్ తీసుకొని ఉంటారు. సో ఇవన్నీ ఆలోచించలేదా అండి ఈయన కాంగ్రెస్ కర్ణాటక ముఖ్యమంత్రి? సో ఓవరాల్గా మీరు ఆలోచించండి, కాంగ్రెస్ ఎప్పుడు కూడా రిజర్వేషన్లు ఇద్దామా, రిజర్వేషన్లు ఇంకా బాగా పెంచుదామా, ఇదే ఆలోచన ఉంటుందండి. ఒక కాంపిటీషన్ పెడదాం, కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకొద్దాము, ఒక మల్టీ కల్చరల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాము, ఇది ఉండదు కాంగ్రెస్ లోపల. ఎంతసేపు సంక్షేమ పథకాలు చేద్దామా, రిజర్వేషన్స్ అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడం వేరండి. అది ప్రభుత్వ ఉద్యోగాలలో ఉంది కదా, డెఫినెట్ గా ఇవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, డెఫినెట్ గా. ఇప్పుడు ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఓబీసీలకు కానీ ఏ స్థాయిలో రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ స్థాయి రిజర్వేషన్స్ సక్రమంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు సరిగ్గా న్యాయం చేస్తే అదే పెద్ద విషయం, అది చాలా గొప్ప విషయం. అది చేస్తే చాలు. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ప్రైవేట్ కంపెనీలలో కూడా రిజర్వేషన్లు పెట్టిద్దాము. అంతకుముందు పెద్ద చర్చ కూడా జరిగింది, ప్రైవేట్ కంపెనీలలో కుల రిజర్వేషన్స్ కూడా పెట్టిద్దాము అని చెప్పి ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. యూపీఏ హయాంలో చాలా పెద్ద డిబేట్ జరిగింది నేషనల్ ఛానల్స్ లోపల, చాలా పెద్ద డిబేట్ అది. అంటే మెల్లిమెల్లిగా అండి ఏ రకంగా అయినా సరే కుల ఓట్లన్నింటినీ ఒక రకంగా కన్సాలిడేట్ చేసి తరతరాల కులపు ఓట్లను గుద్దించుకోవాలి అనేది కాంగ్రెస్ యొక్క ఆలోచన. అలాగే కర్ణాటక లోపల ప్రైవేట్ కంపెనీలలో దాదాపు 75 to 100% కన్నడిగులతోనే నింపేయాలి అన్నటువంటి ఒక బలవంతపు బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటే కర్ణాటకలో ఓట్లు గుద్దించుకొని గెలుద్దామని ప్లాన్ చేస్తున్నాడు. కానీ లాంగ్ టర్మ్ థింకింగ్ కానీ, లాంగ్ టర్మ్ ప్లాన్ కానీ, కన్నడిగులకు భారతదేశంలో ఉన్నటువంటి చాలా చోట్ల దెబ్బ ఏ స్థాయిలో పడుతుంది అన్న విషయం కానీ, పోనీ కంపెనీలకు బెంగళూరులో ఉన్నటువంటి కంపెనీలకు ఏ స్థాయిలో దెబ్బ పడుతుంది అన్న విషయం కానీ తను ఆలోచించడం లేదు. ఇప్పుడు కర్ణాటకలో ఉన్నారనుకోండి, 100-75% మంది ఆ లెవెల్ ఎక్స్పర్టీజ్ ఉన్నటువంటి వాళ్ళు ఉండాలని లేదు కదా. సేమ్ ఆంధ్రప్రదేశ్ అయినా ఏ రాష్ట్రమైనా ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి బయటకు వచ్చే వాళ్ళల్లో మీరు తీసుకొని చూస్తే అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేయాలి, బాగానే ఉంది. కానీ కంపెనీస్ అట్లా ఆలోచించవు కదండి. బాగా చదువుకున్నాడా ఇతను, నేను చెప్పేది అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాడా, సహనం ఉందా, అది నేను చెప్పే పని ఇతను చేయగలడా లేదా, ఇవన్నీ చూస్తారు కదా. ఇంటర్వ్యూ లోపల రకరకాల స్కిల్స్ చూసి ఉద్యోగాలు ఇస్తాయి. సరే ఒక దగ్గర సెలెక్ట్ కాకపోతే మరో దగ్గర సెలెక్ట్ కావచ్చేమో, కానీ కంపెనీస్ ఓవరాల్గా ఆలోచించే విధానం ఎలా ఉంటుందండి? ఆ పవర్ కంపెనీస్ చేతుల్లో ఉండాలి. ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోవద్దు అనేది ప్రైవేట్ కంపెనీస్కి. నువ్వు ప్రైవేట్ కంపెనీస్ దాంట్లో కూడా వేలెడతానంటే ఎట్లా? ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ ఆల్రెడీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నెత్తిన అక్షింతలు వేయడం మొదలుపెట్టాడు. అలాగే నాస్కామ్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యింది. అలాగే ఐటీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాయి. సో మొత్తానికైతే సరే తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం, తర్వాత చూద్దాము అని చెప్పి సిద్ధరామయ్య మాట్లాడాడు. తర్వాత ఏం జరుగుతుంది అనేది చూద్దాం. అది విషయం. ధన్యవాదాలు.